సంఘ పెద్దలు ఎవరు? సంఘ పెద్దలు ఎవరు? ఇక్కడ మనము ఆలోచన చేయగలిగినట్లయితే పెద్ద అనగానే కొంచెం అనుభవం, పెద్ద అనగానే అనుభవం. మనకి ఒక ఇంటికి ఒక పెద్ద ఉంటాడు, ఒక వీధికి కొంతమంది పెద్దలు ఉంటారు, ఒక గ్రామానికి ఒక అధికారి లేదా పెద్ద ఉంటాడు, ఒక మండలానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఇలా పెద్దలు అంటే ఎక్కువ మంది ఉంటారు. పెద్దలని వాళ్ళు పరిపాలన చేస్తారు. ఒక ఇల్లు గడవాలంటే, ఇల్లు నడవాలంటే ఆ ఇంటి యజమాని పెద్దగా పరిపాలన చేయాల. ప్రతి కష్టపడిన ప్రతి పైసా జాగ్రత్తగా దాచిపెడుతూ, అప్పు చేసుకోకుండా నమ్మకంగా కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. అలాగే గ్రామంలోనైనా, అలాగే ఒక జిల్లాకి కలెక్టర్ గారైనా, అలాగే ఒక రాష్ట్రానికి ఒక సీఎం గారైనా, ఒక దేశానికి ఒక పిఎం గారైనా ఒక పెద్దగా పరిపాలన చేస్తున్నారు. అయితే ఇప్పుడు సంఘము అనగా మళ్ళీ బోల్డ్ సంఘాలు ఉన్నాయి. కానీ దేవుని సంఘం, యేసు ప్రభువారిని ఎవరైతే నమ్మారో, ఎవరైతే బాప్తీసాలు పొందారో, ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో అదే సంఘం. మనం ఏమనుకుంటున్నాం? 1,00,000 మంది ఉంటే పెద్ద సంఘం, ఇద్దరు ముగ్గురు ఉంటే చిన్న సంఘం. పెద్ద అంతస్తులో ఉంటే పెద్ద సంఘం, చిన్న పూరి గుడిసెలు ఉంటే ఎందుకు పనికిరాని సంఘం. అంటే మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉన్నాయంటే బయట కనబడుతున్న ప్రతి దాన్ని మనము ఆలోచన చేస్తాం. కానీ దేవుడు అలా లక్ష్య పెట్టడు. దేవునికి మనకిని చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఈరోజు మనము తప్పిపోతున్నాం. సంఘం అనేది దేవునిది. సంఘం ఎవరిదండి? దేవునిది. సార్వత్రిక దేవుని సంఘం. అంటే ప్రపంచంలో ఎన్నైతే సంఘాలు ఉన్నాయో ఇవన్నీ అవయవాలు. ఇవి ఒకటే సంఘం. అయితే ఇది ఏది నిజమైన సంఘం అన్నది కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాం. అయితే ఇక్కడ ఆ సంఘానికి పెద్దలు ఎలాంటి వారు ఉండాలా? ఆ పెద్దలకి ఉన్న అర్హతలేంటి? అసలు ఇంతకీ ఎవరా పెద్దలు? అలాగే అందరూ సంఘంలో పెద్దలైనా? ఇలా మనం ప్రతి ప్రశ్న గురించి ఆలోచన చేస్తే పెద్దలకంటూ సంఘములో, దేవుని సంఘంలో పెద్దలకు కొన్ని అర్హతలు ఉన్నాయి. అలాగే ఈ భూమి మీద క్రైస్తవ సంఘంలోనే అనేక మంది పెద్దలు ఉన్నారు. ఉద్యోగం ఉన్నోడు పెద్ద, కొంచెం వయసు ఉంటే పెద్ద, కొంచెం డమాలు మాట్లాడితే పెద్ద, కొంచెం దూతరక్షణ చేస్తే పెద్ద. ఇవన్నీ కూడా పెద్ద లిస్టులోకి వెళ్ళిపోతుంటాయి సంఘంలో. మళ్ళీ బయట కాదండి. ఈ బయట జరుగుతున్నవి మనకు అనవసరం. సంఘంలోకి వచ్చేసరికి కూడా పెద్దలైనటువంటి వారు సంవత్సరానికి కొంతమంది పెద్దలు, మరో సంవత్సరానికి ఆ పెద్దలు దిగిపోతారు, మరికొంతమంది పెద్దలు ఎక్కుతారు సంఘాల్లో. మీకు తెలిసే విషయం. ఇలా సంఘాల్లో ఉన్నాయి. ఇంతకీ ఇది వాక్యానుసారమైనటువంటిదేనా, లేదా వారు కొన్ని అర్హతలు, సంఘానికి పెద్దలకి ఉండవలసిన అర్హతలు వాళ్ళకు ఉన్నాయా? ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే బైబిల్ని మనము ఎప్పటికప్పుడు సమయాన్ని వెచ్చించి చదవడము, ధ్యానించడం, వినడం మనము చేసినప్పుడు మనకి నిజాన్ని మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు సంఘ పెద్దల గురించి బైబిల్ ఏం చెబుతుందో బైబిల్ని కొద్దాం. తీతుకు రాసిన పత్రిక, పౌలు గారు కుమారుడైన తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము
5వ వచనం 6వ వచనం చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చింది. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే తిమోతి గారికి, ప్రతి పట్టణంలో పెద్దల లోపం ఉంది అంటే అప్పటికే లోపం ఉందా? ఉంది. ఇప్పటికీ లోపం ఉందా? పెద్దల్లో లోపం ఉంది. ముందే నీకు చెప్పాం. పెద్దల్లో ఏమండి ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు ఇక్కడ అర్థమైపోద్ది. ఎప్పుడో వస్తాడు పెద్ద, దైవ భయం ఉండదు పెద్ద, ఒక వాక్యం రాదు పెద్ద, ఒక పాట రాదు పెద్ద. అంటే పెద్దలకి లోపాలు ఉన్నాయంటే బోల్డ్ సంఘాల్లో బోల్డ్ లోపాలు ఉన్నాయి. అప్పటికి కూడా పౌలు గారు సువార్త చేస్తున్నప్పుడు తన దగ్గర అనేక మంది సువార్థికులు అనేక సంఘాలను స్థాపించినప్పుడు ఆ సంఘాల్లో పెద్దల్ని నియమించడానికి కొన్ని అర్హతలు కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. ఇప్పుడు మనము ఉదాహరణకి బొబ్బుల్లో ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది ఈ మధ్యన, తేజమ్మా కాదమ్మా ఈరోజు వెళ్ళా కదా, ఓపెన్ అవుతుంది విశాల్ మార్ట్లో అక్కడ పని చేయడానికి లేదా అక్కడ సూపర్వైజింగో లేకపోతే అక్కడ క్యాషియర్గానో దానికి కొన్ని అర్హతలు ఉంటాయి అమ్మా. దానికి కొన్ని ఇటు ఆలోచించాలి, దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. అర్హత లేనప్పుడు అర్హులు కాదు. చదువు రాకపోయినా, లెక్కలు రాకపోయినా అక్కడ క్యాషియర్గా పనికిరారు, సూపర్వైజర్గా పనికిరారు. కొన్ని పనులకే అర్హతలు ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల విషయంలోనేమి, పని విషయంలోనేమి. మరి దేవుని సంఘంలో పరిపాలన చేయడానికి పెద్దలకి అర్హతలు ఉన్నాయి. అప్పటికే పెద్దల లోపాలు ఉన్నాయి. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు తీతుకి, నువ్వేం చేయాలంటే ప్రతి పట్టణంలోనూ చాలా సంఘాలు ఉన్నాయి, సంఘం ఉంది. ఆ సంఘాలను నువ్వేం చేయాలంటే లోపాలు దిద్దాలి, పెద్దలను నువ్వు నియమించాలి. అందుకోసమే నేను ఒక ముఖ్య కేంద్రంగా క్రేతు అనే పట్టణంలో విడిచిపెట్టానమ్మా. ఇటు ఆలోచించాలి. క్రేతు అనే పట్టణంలో నేను విడిచిపెట్టాను. నువ్వేం చేయాలంటే ఎక్కడెక్కడైతే దేవుని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లో నువ్వు పెద్దల్ని నిర్ణయించాలి, నువ్వు పెద్దల్ని ఏర్పాటు చేయాలి అని పౌలు గారు తీతుకు చెప్పాడు. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఎవడైనను నిందారహితుడను యాకపత్రి పురుషుడను దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. ఇక్కడ మనకి కింద అధ్యక్షుడు అనే పదం ఉంది, ఇంకా పరిచారకుడు అని ఉంది. పరిచారకుడు అర్హతలు ఉన్నాయి, అధ్యక్షులకు అర్హతలు ఉన్నాయి, సువార్తకులకు అర్హతలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద మనము సంఘ పెద్దలు ఇంతకీ ఎవరు? ఈ లోకం అనుకున్నట్టు పాస్టర్ గారి కింద కొంతమంది పెద్దలు సంఘాల్లోనే, క్రైస్తవ సంఘాల్లోనే. ఆ పెద్దల గురించి కాదు ఇక్కడ చెబుతున్న విషయం. పెద్ద వాక్యంలో విశేషముగా ప్రయాసపడేవాడిగా ఉండాలి. పెద్ద ఎలా ఉండాలా? వాక్యంలోన విశేషముగా ప్రయాసపడాల. బాగా బోధించేవాడు, బాగా నేర్చుకునేవాడు పెద్ద. ఇప్పుడు చూడండి, ఈ పెద్దల్ని పెట్టండి సంఘాల్లోని పెద్దల్ని, చాలా సంఘాల్లోన ఆ అంటే ఊ రాదు, ఊ అంటే ఆ రాదు. వీళ్ళందరూ సంఘ పెద్దలే. అంటే బైబిల్కి ఎంత విభిన్నంగా ఉంది, బైబిల్కి ఎంత వ్యతిరేకంగా ఉంది.
సంఘ పెద్దలు ఎలా ఉండాలంటే నిందారహితుడు, నిందలు ఉండకూడదట. ఏకపత్ని పురుషుడు, సంఘ పెద్ద ఎలా ఉండాలా? ఒకే భార్య, మీరందరూ యాక్టివ్గా ఉండాలా. ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య ఉండాలా. ఇద్దరు భార్యలు ఉండే సంఘ పెద్దే, మరి వేయట్లేవు మనకి. అంటే సంఘ పెద్ద అంటే వాక్యాన్ని బోధించేవాడు, వాక్యాన్ని నేర్పించేవాడు, వాక్యాన్ని నేర్చుకునేవాడు సంఘ పెద్ద. దేవుడు పనిచేసేవాడు, ఆత్మను రక్షించేవాడు. సంఘంలో ఎందుకు ఒకడు ఉండాలా? ఇంకా ఎక్కువ మంది ఉండాలా? సంఘంలో పెద్దలు పెద్దని ఒకడు ఉండాలా? ఇంకా ఎక్కువ మంది ఉండాలా అమ్మా? ఎక్కువ మంది ఉండాలి. అంటే పెద్దలు, ఒక సంఘానికి పెద్దలు ఉండాలా. ఒక పాస్టర్ గారు కాదు, వాక్యం చెప్పేవారు ఉండాలా. ఎందరైనా ఉండాలా. ఒకటి కాక బహువచనం, ఇద్దరైనా ఉండాలి, ముగ్గురు ఉండాలా, నలుగురు ఉండాలా, 10 మంది ఉండాలా, 20 మంది ఉండాలి సంఘంలో పెద్దలు. ఇప్పుడు ఏ సంఘాలలో మనం చెప్పండి, ఏ సంఘాల్లో పెద్దలు ఉన్నారో చెప్పండి. ఇక్కడ ఆ లక్షణాలు లేదా అర్హతలు: ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయంలో నేరం మోపబడిన వాడే, అవిధేయులు కాక, అవిధేయుడిగా ఉండకూడదు, విధేయుడిగా ఉండాలా. దుర్వ్యాపార విషయంలో అతని మీద నేరం రాకూడదు. ఇప్పుడు పెద్దలు తీసుకొచ్చి పెడితే ఎన్ని నేరాలో తెలీదు, ఎన్ని ఘోరాలో తెలీదు వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో. అంటే ఎంత కఠినంగా ఉంది బైబిల్. ఇంక కిందకు వస్తే విశ్వాసులైన పిల్లలు గలవాడుగా ఉండాలి. అట్టి వాడిని పెద్దగా నియమించాలి. విశ్వాసులు కలిగిన పిల్లలు అంటే కూతురు, కొడుకు, లేదా నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉంటే వాళ్ళందరూ బాప్తీసాలు పొంది విశ్వాసం కలిగి సంఘంలో చేర్చబడి ఉండాలి. ఆ వ్యక్తి పెద్ద. అంటే తండ్రి, అదే ఆ వ్యక్తి యజమాని చక్కగా నిందరహితుడిగాను ఒక భార్య ఉండాలా. ఏకపత్ని పురుషుడు, అలాగే నేరం మోపని వాడు దుర్వ్యాపార విషయంలో, అలాగే అవిధేయుడు కాక, ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులైన పిల్లలు ఉండాలి. ఒక కొడుకు రక్షింపడి, ఒక కొడుకు బయట తిరిగితే, బయట ఊరి మీద బ్రోకర్లా తిరిగితే ఒక కూతురు కుదరదు. పెద్దగా ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లలు కూడా విశ్వాసులైన పిల్లలు ఉండాలి. అంటే బహువచనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని దేవుడు నడిపించాలి. అతడు పెద్ద. ఇప్పుడు వెతుకుతాం సంఘాలు ఎక్కడ దొరుకుతారు. తండ్రి వస్తే తల్లి రాదు, తల్లి వస్తే తండ్రి రాడు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, ఒక కూతురు తీసుకొస్తే మరొక కొడుకు రాడు, ఒక కొడుకు వస్తే కూతురు రారు. మరి ఈయన ఎలా సంఘ పెద్దలు అవుతారు? ఎలా అవుతారు సంఘ పెద్దలు? ఇక్కడ మనకి ఈ తీతుకు రాసిన పత్రికలో మనం చూడగలిగినట్లయితే మనం ఎక్కడ కనపడరు కనుక ఆ సంఘ పెద్దలు ఇంతకీ ఉన్నారా? అలాంటి వారు కావాలని, అలాంటి వారిని సంఘాల్లో పెట్టాలని పౌలు గారు తీతుకు చెబుతున్నాడు. పెట్టాడంటే పెట్టాడండి, ఉంటారంటే ఉన్నారండి. ఆనాడు దినాల్లో ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలో మనకి 5వ అధ్యాయంలో 17 వచ్చు. బాగుగా పాలన చేయు పెద్దలు. అంటే ఇప్పుడు పెద్దలు సంఘంలో ఎందరు ఉండాలా? బహువచ్చు, 2, 3, 4 ఉండాలా. వారు బాగా పాలన చేయాలి. అంటే సంఘాన్ని పరిపాలన చేయాలి. సంఘాలు ఏం చేయాలా? పరిపాలించాలి సంఘాన్ని. ఇప్పుడు ఏ సంఘంలో ఒకరే సేవకులు, మరేమీ లేదు, అలా ఉండకూడదు. సంఘాన్ని బాగా పెద్దలు పరిపాలన చేయాలి. ఆ పెద్దలు ఇక్కడ ఉన్న అర్హతలు కలిగిన వారుగా ఉండాలి. వారు సంఘ పెద్దలు. అందరు కాదు సంఘ పెద్దలు. ఎవరు పెడితే వారు సంఘ పెద్దలు కాదు, నచ్చినోడు పెడితే సంఘ పెద్దలు కాదు. అర్హతలు ఉండాలి, లక్షణాలు ఉండాలి. కనుక మొదట ఆదిమ సంఘంలో అపోస్తులు ఉన్నారు, అలాగే సంఘంలో పెద్దలు కూడా ఉన్నారు. అపోస్తులు అంటే పంపబడిన వారు. యేసుక్రీస్తు అపోస్తులుడే. ఆయన తండ్రి యొద్ద నుండి పంపబడినవాడు. యేసుక్రీస్తు నుండి 12 శిష్యులు పంపబడ్డారు, వీళ్ళు కూడా అపోస్తులే. అలాగే పౌలు గారు, అతడు కూడా పంపబడ్డాడు. అతడు కూడా యేసుక్రీస్తు దర్శనం ఇచ్చి ఆయన కనబడి ఆయన వెలుగులో
ఆయన కళ్ళు పోయిన తర్వాత పంపబడినవాడు అతను అపోస్తులుడే. ఇంకా చాలామంది అపోస్తులు ఉన్నారు మొదటి సంఘంలో. అలాగనే పెద్దలు కూడా ఉన్నారు. ఆ పెద్దలు వాళ్ళు ఎంత చక్కగా వాక్యంలో పరిజ్ఞానం కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. పెద్ద ప్రసంగికుడు ఎవరు? పౌలు గారు. ఇంకా బర్నబా, పౌలు గారినే దేవుని ఎదుగు నడిపించిన వాడు బర్నబా. అతడు టాప్ లెవెల్. అతను కూడా ఈ మధ్య కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చాయి. ఏ విషయంలో అంటే వాక్యం విషయంలో, సున్నత విషయంలో సమస్య వస్తే ఈ సమస్యను తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నారట? యెరూషలేములో పెద్దలు ఉన్నారు. యెరూషలేము మొదటి సంఘం కదా. యెరూషలేములో అపోస్తులు ఉన్నారు, 12 మంది అపోస్తులు. పెద్దలు ఎవరంటే మనకి బైబిల్లో కొంతమంది కనబడుతారు. యాకోబు ఉన్నాడు, యేసు సహోదరుడైన యాకోబు పెద్ద ఆయన. యేసు ప్రభువు ఉన్నప్పుడు నమ్మలేదు. ఆయన తమ్ముడు, సహోదరుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత అప్పుడు నమ్మాడు ఆయన. అప్పుడు నమ్మి ఆయన ఒక సంఘానికి, యెరూషలేము సంఘానికే పెద్ద అయ్యాడు. ఇప్పుడు పెద్ద లక్షణాలు చూసాం కదా, అతడు ఆ క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. ఇప్పుడు వాక్యంలో తప్పిదాలు ఎక్కడైనా, విభేదాలు ఎక్కడైనా, ఇది అవును ఇది కాదు అనే సమస్యలు వస్తే వీళ్ళందరూ ఎక్కడికి రావాలా? అపోస్తుల దగ్గరికి రావాలా, మొదటి ప్రారంభ సంఘం దగ్గరికి రావాలా, పెద్దల దగ్గరికి రావాలి. అప్పుడు వారు ఏది నిజమో ఏది అబద్ధమో వారు తేలుస్తారు. అది సంఘ పెద్దలు అంటే. ఇప్పుడు సంఘ పెద్దలు అంత టాలెంట్ ఉందా? అప్పుడు సంఘ పెద్దలు అంత వాక్యంలో అంత పరిణితి చెందినవారు. కనుక ఇక్కడ రాయబడ్డది, బాగా పాలించే పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడే వారిని, వాక్యమందును ఉపదేశించు విషయంలోనూ బాగా ప్రయాసపడ్డారు. విశేషంగా వాక్యంలోను ఉపదేశమందును ప్రయాసపడ్డ రెట్టింపు సన్మానంతో పాత్రులుగా ఎంచవలెను. అంటే అంత బాగా కష్టపడ్డారు పెద్దలు అయ్యారు. వాళ్ళకి సన్మానం చేయాలి, వారిని గౌరవించాలి. వారు కష్టపడ్డారు కనుక వారు సన్మానానికి పాత్రులు. ఇప్పుడు ఎవరిని పడితే వారిని, ఎక్కడ పడితే వారిని డబ్బులు ఇస్తే వారికి సన్మానం. ఏంటండి మొత్తం చాలా దారుణంగా ఈరోజు సమస్యల పరిస్థితులు మారిపోయి కనుక బైబిల్ దగ్గరికి వస్తే అన్ని క్లియర్గా ఖచ్చితంగా ఖండితంగా ఉంటాయి. అది మనం తెలుసుకోవడానికే ఇంత ప్రయాస. ఈ బైబిల్ తరగతులను, సహవాసములను, బైబిల్ చదవడమనో, దేవునికి ప్రార్థన చేయడమనో, దేవుని వాక్యాన్ని ధ్యానించడమనో ఇంత కష్టపడితే మనము ఒక పరిపూర్ణ దశలోనికి మనం వెళ్ళడానికి అవకాశము కుదురుతుంది. ఇప్పుడు మరలా మనము మొదటి యోహాను రాసిన పత్రిక, రెండో యోహాను రాసిన పత్రిక, క్షమించండి, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పెద్దనైనా నేను అంటే ఇప్పుడు యోహాను గారు తన గురించి ఏం చెప్తున్నాడు? పెద్దనైనా నేను. మరలా 3వ యోహానులో కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో పెద్దనైనా నేను అంటే ఇప్పుడు శిష్యుడైన యోహాను. ఇతను ఎవరు? శిష్యుడైన యోహాను. ఇతను 5 పత్రికలు రాశాడు. యోహాను సువార్త, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథం. ఇతడు శిష్యుడు. ఇతడు యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు తిరిగిన వాడు. ఇతడు ఇప్పుడు అపోస్తలుడు. మరలా ఇతడు నేను పెద్దని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన యోహాను గారు పెద్దదైన నేను అంటున్నాడు. అంటే పెద్దకు ఉండవలసిన అర్హతలు ఆయనకు వచ్చే అప్పటికి తన పిల్లలు విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు. నేరం మోపని వాడిగా ఉన్నాడు, ఏకపుత్ర పురుషుడిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు పెద్దనైనా నేను అంటున్నాడు. ఇంకా పేతురు గారు రాసిన పత్రికలు పోతాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తుములకు సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలువాడని నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఈయన ఒక పెద్ద. ఎవరు? పేతురు గారు. ఇతడు అపోస్తలుడే, శిష్యుడే. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలకి ఆయన ఏమయ్యాడంటే పెద్ద అయ్యాడు. ఏమంటున్నాడు? తోటి పెద్దని నేను. మీరు పెద్దలే, నేను పెద్దనే. కానీ మీరు లోపాలు ఉన్నాయి.
అని పేతురు గారు ఆ పెద్దల్ని హెచ్చరిస్తున్నాడు. మీలోన పెద్దలను హెచ్చరిస్తున్నాను, మీరు ఎలా ఉండాలంటే బలిం చేత కాక, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకం కాక, దుర్లాభయపక్షతో కాక, సిద్ధ మనసుతో మీ మధ్యన దేవుని మందను పై విచారణ చేసు దానిని కాయాలి. మీరు మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువునైనట్టుండగా మందకు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఎలా ఉన్నారంటే సంఘానికి వారు ప్రభువుల్లా ఉన్నారు. అంటే ఇప్పుడు నేనే దేవుడును, పెద్ద నేనే దేవుడును, నేనే ప్రభువును. దేవుడు లేడు. మీ పాపాలు అసూలు చెప్పండి, మీ పాపాలను అసూలు చెప్పండి, మీ పాపాలు ఏమవుతాయి? పోతాయి. అంటే నేనే ప్రభువును. ఈరోజు చాలామంది అండి ఎలా 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 వారిని ప్రేమిస్తారంటే అబ్బబ్బబ్బా దేవుడిని పక్కన పెడతారండి. దేవుడు ఉన్నాడో లేడో అన్నట్టు ఈయనే దేవుడు, ఈయన మాకు ప్రభువు. అలాగే ఉంటున్నారు. అలా ఉండకూడదు. పెద్దలు మందకి మాదిరిగా మీరు ఉండాలి అన్నట్టు అక్కడ కొన్ని లోపాలని తెలియజేస్తున్నట్టు మనకు కనబడుతుంది. కనుక ఇప్పుడు పేతురు గారు పెద్ద అంటున్నాడు, తోటి పెద్దని అంటున్నాడు. ఇప్పుడు యోహాను గారు కూడా నేను పెద్దని అంటున్నాడు. అంతకుముందు వారు అపోస్తలులు, అంతకుముందు శిష్యుల వాళ్ళు. అంటే వాక్యంలో అభివృద్ధి చెందిన కొలది ఆ లక్షణాలు వారిలోకి వచ్చినప్పుడు వారు పెద్దలుగా ధృవీకరింపబడ్డారు. పెద్దలంటే అది మనకు అర్థం అవ్వాలి. సంఘ పెద్దలు ఎవరు అంటే ముందే సంఘ పెద్దలుగా నిలబడిపోతారు. నేను అంటానంటే ఆ సంఘ పెద్దల్లో గొడవలు, అలా విడిపోవడం సంఘం. ఈలోక పెద్దలు ఈలోక పెద్దలకు ఒక పాస్టర్ గారు, వీళ్ళకి ఒక పాస్టర్ గారు. ఇవి ఉన్నాయా? బోల్డ్ సంఘాలు ఉన్నాయి. అంటే స్వార్థం, ధనం వారి దగ్గర ఉండడానికని, అధికార వ్యామోహం కొరకు పెద్దలుగా వచ్చేస్తున్నారు తప్ప ఎంతకి ఏది అర్హత పెద్దలకి అన్నది ఆలోచన చేస్తున్నారు. దేవుని పిల్లలరా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు పేతురు గారు నేను తోటి పెద్దని అంటున్నాడు, యోహాను గారు నేను ఒక పెద్దని అంటున్నాడు. ఇంకా అపోస్తలులు చాలామంది వాళ్ళు కూడా పెద్దల అర్హత కలిగిన వారు ఉంటే వాళ్ళు పెద్దలుగా వచ్చినట్టు మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు మనము ఒక్కసారి అపోస్తల కార్యానికి వచ్చినట్లయితే చాలా సందర్భాలు అసలు పెద్దలు ఒకసారి మనము అపోస్తల కార్యం వల్ల చదివితే అక్కడ కూడా చాలా సందర్భాల్లో పెద్దల గురించి మనకు రాయబడుతుంది. అయితే పెద్దలకున్న కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకసారి అందులోకి వెళ్ళే ముందు యాకోబు పత్రిక వద్దాం. 5వ అధ్యాయం 14 వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. యాకోబు గారు రాసిన పత్రిక, యేసు సహోదరుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమునకు నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాసరహితమైన ప్రార్థన రోగులు స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. అంటే ఇక్కడ మనకి కొంచెం ఇంకా లోతు కనబడుతుంది. అంటే మీలో ఎవరైనా రోగి ఉన్నాడా, అనారోగ్యం బాధపడుతున్నాడా? ఆ వ్యక్తి ఎవరిని పిలిపించాలి? సంఘంలో చాలామంది వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎవరిని పిలిపించాలి? సంఘ పెద్దల్ని పిలిపించాలి. అంటే బహువచనం. సంఘంలో ఎవరైతే పెద్దలు ఉంటారో ఆ పెద్దల లక్షణాలు ఎక్కడ ఉన్నవారు మన సంఘంలో, అంటే మన సంఘం అంటే ఎక్కడ సంఘంలోనైనా ఉన్నవారు ఉంటే, ఇద్దరైనా ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, వారిని పిలిపించాలట. వారు పిలిపిస్తే వారు వచ్చి వారు ఏం చేయాలా? నూనె రాసి ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఈ రోగం వచ్చిన వ్యక్తి సంఘ పెద్దల్ని పిలిపించాలి. మా ఇంటికి రాలేదు, మా ఇంటికి ఎందుకు రాలేదు అనకూడదు. ఆయనకున్న గొప్పతనం ఏంటంటే వాక్యంలో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, పిల్లల్ని దేవుడు నడిపించాడు, ఏకపత్ని పురుషుడు, అన్ని లక్షణాలు ఉన్నాయి పెద్దలు ముగ్గురు. కనుక వాళ్ళని మనం పిలిపించాలా. మన అవసరం, మనకు వచ్చింది రోగం, మనకు వచ్చింది వ్యాధి, బాధ వచ్చింది, ఇది పోవాలంటే వాళ్ళు దేవుడి నామంలో ప్రార్థన చేస్తారు. నూనె మొదట రాసి ప్రార్థన చేస్తారు. ఇద్దరు ముగ్గురు నూనె రాసి ప్రార్థన చేస్తారు. అప్పుడు విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తబడుతుంది. అలాగనే ప్రభు అతను లేపుతాడు. అంటే ఈ కార్యం ఎవరు చేస్తున్నారు? వీళ్ళు ప్రార్థన చేయాలంటే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఇంకా అతను పాపములు చేసిన వాడైతే ఆ ప్రార్థన ద్వారా పాపాలు కూడా క్షమించబడతాయి. అంటే పెద్దలకు అంత పవర్ ఉంది.
మన పాపాల గురించి వాళ్ళు ప్రార్థన చేస్తే, ఇప్పుడు చదువు లేని వారు ఉన్నారండి, ప్రార్థన రాని వారు ఉన్నారండి, వారు రోగగ్రస్తులు అయ్యారండి. వీరు ఇప్పుడు వారు రోగం పోవాలి, వారి పాపాలు కూడా పోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోలేరు, మరి వాడు పాపం ఎలా పోతాయి? రోగం పోద్ది అనుకోండి, చచ్చిపోయిన తర్వాత మరి వాళ్ళు పాపం రోగం ఆరోగ్యం కలిగిన వారే పాపంతో చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరు పాపాలు ప్రార్థన చేస్తే పోతాయట? పెద్దలు, ఆ 2-3 పెద్దలు కలిసి ఆ వ్యక్తి రోగం గురించి ప్రార్థన చేయాలా, ఆ వ్యక్తి పాపాల గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభువు అతన్ని లేపుతాడట. ఎవరిని? ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభువు లేపుతాడట. అలాగనే అతను పాపాలు చేసిన వాడైతే పాప క్షమాపణ వెంటనే కలుగుతుంది. పెద్దలు ప్రార్థన చేస్తే పాప క్షమాపణ కలుగుతుంది. ఎలా ఉందండి ఇది? బాగుందా? అలాంటి ఎక్కడ ఉన్నారు? దొరకదు. చాలా కష్టం, చాలా కష్టం. ఉండాలి సంఘంలో ఒకరు కాదు, ఒక పెద్ద కాదు, పెద్దలు ఉండాలి. అంటే వాక్యం చెప్పేవారు ఒకరు కాదు, చాలామంది వాక్యం చెప్పేవారుగా ఉండదు. అది సంఘం, అది సంఘం. అలాగ సంఘం అభివృద్ధి చెందాలి. అలాగ సంఘము వాక్యంలో ముందుకు వెళ్ళాలి, ఎదగాల. అంతేగాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడలా ఉంటుంది సంఘం కాదు. కాదు 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 కనుక ఇక మనము ఎక్కడైతే ఈ సంఘ పెద్దలు వచ్చి వాళ్ళు చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి. మరి అందరూ చేసి జరుగుతుందా? అందరూ చేసి జరగడం వల్ల ఈ లక్షణాలు కలిగిన వారు చేస్తే తప్పనిసరిగా ఆ కార్యం అక్కడ జరుగుతుంది. అలాంటి వారిని వెతకి పట్టుకోండి సంఘంలో. అలాంటి వారు ఉండేటట్టు మనం ప్రయత్నం చేయాలా, అలాంటి వారు ఉండేటట్టు మన ప్రయత్నము చేయాలా. కనుక ఇప్పుడు అపోస్తుల కార్యానికి వచ్చినట్లయితే మనకి అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో సంఘ పెద్దల్ని నియమించినట్టు మనకి కనబడుతుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం. 20 అతడు మిలేతునుడా 17 అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపినప్పుడు సంఘపు పెద్దల్ని పిలిపించినప్పుడు మిలేతు నుండి ఎఫెసులకు వర్తమానం పంపి, ఆ ఎఫెసులో ఎందరు ఉన్నారు? సంఘ పెద్దలట బోర్డు మీద ఉన్నారని మనకు అర్థమవుతుంది. అంటే ఒకరు కాదు, సింగులర్ కాదు, ప్లూరల్, అంటే బహువచనం. అంటే 2 లేక 3 ఆ పైన ఆ ఎఫెసులో ఉన్నటువంటి ఆ సంఘ పెద్దల్ని పిలిపించాడట. ఎవరు? పౌలు గారు. వారిని పిలిపించును. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం ఈ మధ్య ఎలా నడుచుకుంటున్నాం మీరందరూ ఎరుగుదురు. అంటే సంఘాన్ని స్థాపించడం ఏది కదా. ఆ సంఘ పెద్దలకు అన్నీ తెలుసు. పౌలు గారు ఎంత శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు అందరికీ తెలుసు. యూదులు కొట్టడం వల్ల నాకు శోధన సంభవించినను, కన్నీరు విడిచిచ్చు పూర్ణమైన వినయభావంతో నేను ఎలా ప్రభువుని సేవించుంటున్నాం అది మీకు అందరికీ తెలుసు అని అంటున్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు సంఘములో పెద్దలు ఉన్నారు అన్నట్టు మనకి ఎఫెసులో కనబడుతుంది. అంటే ఇప్పుడు సంఘాల్లో పెద్దలు ఉండాలి. పెద్దలు అంటే వాక్యాన్ని బాగా బోధించేవాళ్ళు, బాగా పాలన చేసేవారు. అంటే పాలన అంటే సంఘాన్ని పరిపాలన చేయాల, చక్కగా వాక్యంలో సంఘాన్ని పురుకొల్పాల, వాక్యంలో దేవుని నడిపించాల, ఆత్మ రక్షింపడలాగిన ఆ వ్యక్తి కష్టపడాల. అలాగే ఈ లక్షణాలు ఉండాల. అతడు సంఘ పెద్ద. ఇలాంటి వారిని పెద్దగా నియమించాల. ఎక్కడ దొరకటం లేదు. అలాగా ఉండాలన్నట్టు సంఘంలో పెద్దలు ఉండాలన్నట్టు మనకు కనబడుతుంది. మరి మనము ఇప్పుడు 15వ అధ్యాయం వద్దాం. 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే 15వ అధ్యాయంలో ముగిస్తున్నాను దయచేసి. 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ మరి కొంతమందికి ఒక విషయంలో ఒక సమస్య వచ్చింది. కొందరు యోధ్యా నుండి 1వ వచనం వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నత పొందితేనే కానీ మీకు రక్షణ పొందలేని సహోదరులకు కొంతమంది బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారంటే మీరు మోషే ధర్మశాస్త్రం చొప్పున మీరు ఆ ఆచారం చొప్పున సున్నత పొందాలి, అలా సున్నత పొందితేనే మీకు రక్షణ, లేకపోతే లేదని ఈ బోధిస్తున్నారు. అంటే పాత నిబంధనలో సున్నతి అన్నది దేవునికి సంబంధించినది. దేవుని బిడ్డ అన్నది ఒక అబ్రహాం కుమారుడు అలా చెప్పుకుంటూ పోతే చాలామంది 13వ దినాన్న సున్నతి చేసుకునేవాళ్ళు, దేవునికి ప్రతిష్ఠించడం. అలాగా
ఈ సంఘం అదే అపోస్తులు సువార్త ప్రకటన చేసి యేసుప్రభువు సంఘం స్థాపించబడిన తర్వాత కూడా మరలా ఒక ఆచారం ఉండిపోయింది. సున్నతి పొందితే కానీ మీకు రక్షణ లేదని కొంతమంది బోధ చేస్తారు. పౌలును బర్నబాకును వారితో విశేష వాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలియు బర్నబాయు తమలో మరికొందరిని యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరులు నిర్ణయించారు. అంటే వాళ్ళు గట్టోలే, యువతలు పౌలు గారు బర్నబా కూడా గట్టోలే. లేదు 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 సున్నతి మనకు అవసరం లేదు అని పౌలు బర్నబా అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? సున్నతి తీసుకుంటే కానీ రక్షణ లేదని వాళ్ళు అంటున్నారు. వీళ్ళ మధ్య తీవ్ర వాదం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ వాదాన్ని తీర్చాలంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారట? యెరూషలేములో సంఘ పెద్దల దగ్గరికి వెళ్తున్నారు, అపోస్తుల దగ్గరికి వెళ్తున్నారు. అపోస్తుల యొద్దకును సంఘ పెద్దల యొద్దకును వెళ్ళవాలని సహోదరులు నిర్ణయించుకున్నారు. అదంతా చదివితే మనకి బాగుంటుంది. అయితే అక్కడ వారు యెరూషలేమును రాగా సంఘం వారిను అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడి ఉండి చేసిన వారన్ని కార్యాలు వివరించినప్పుడు అప్పుడు అపోస్తులు పెద్దలు సంగతి గురించి ఆలోచించి కూడి వచ్చారు. బహు తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి అప్పుడు ఆ సున్నత గురించి చెబుతున్నాడు. సహోదరులారా, సున్నత తీసుకోవడంలో ఏమి లేదు, తీసుకోకపోవడంలో ఏమి కూడా లేదు, అది మనకి కాదు ముఖ్యమైనది పేతురు చెబుతున్నట్టు మనకు కనబడుతుంది. అలాగనే యాకోబు అక్కడ కిందకు వచ్చినట్టు 12వ వచనంలో అంతర సమూహం మంది ఊరుకుంటూ బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు నిజంలో చేసిన సూచక్రియలు అద్భుతములు వివరంగా ఆలకించను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లేను, అంటే అతని పేతురు అపోస్తులుడు, ఇప్పుడు యాకోబు పెద్ద. సహోదరులను మాట ఆలకించండి. అన్యజనులను దేవుడు తన నామం కొరకు ఒక జనం ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగ మొదట కటాక్షించడం సుమేరు వివరించున్నాడు కదా అనేక ఆ వివాదాన్ని వారు తీర్చినట్టు మనకు అక్కడ చాలా వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలన్నీ కూడా సంఘ పెద్దలు అపోస్తులు తీర్చారు. అంటే సంఘ పెద్దలు ఎలాంటి వారు ఉన్న విషయాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు వాక్యంలో పరిపూర్ణంగా చాలా ప్రయాసపడినవారు, చాలా చక్కగా కుటుంబంతో దేవుణ్ణి నమ్మిన వారు, నిలబడిన వారు, పిల్లలు కూడా దేవుని జ్ఞానంలో పెంచిన విశ్వాసం కలిగిన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది, 10 మంది ఉంటే 10 మంది విశ్వాసంలో పెంచాలి. అది పెద్ద అంటే ఇద్దరు నడిపించి ఇద్దరు ఊరికి వదిలేసి అలాంటి పెద్ద లేదు కనుక అంత క్రిటికల్గా సంఘ పెద్దలకి అర్హత ఉన్నట్టు మనకు బైబిల్ సెలవిస్తున్నట్టు ఏ సమస్య వచ్చినా యెరూషలేములో సంఘ పెద్దలు అపోస్తులే తీర్చడం మనకు కనబడుతుంది. ఇంతకీ సంఘ పెద్దలు ఈరోజు వాక్యాన్ని అంటే సంఘ పెద్దలకు కొన్ని అర్హతలు ఉన్నాయి, అధ్యక్షులకు కొన్ని అర్హతలు ఉన్నాయి, సువార్థికులకు కొన్ని అర్హతలు ఉన్నాయి, పరిచారకులకు కొన్ని అర్హతలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అలాగనే ఒకప్పుడు అపోస్తులు అని ఇప్పుడు అపోస్తులు లేరు, ఒకప్పుడు ప్రవక్తలు ఉన్నారు ఇప్పుడు ఆ ప్రవక్తలు లేరు. ఇది కూడా మనము కొన్ని సందర్భాలు మనం ఆలోచించాం. ప్రవక్తలు అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తులు, అప్పటి వరకు ఉన్నారు, కానీ ఇప్పుడు మరి ప్రవక్తలు లేవు. అప్పుడు పంపబడిన వారు అపోస్తులు చాలామంది సంఘం నుంచి పంపించేవారు, ప్రార్థన చేసేవాళ్ళు. అదంతా మనము చదివితే మీకు చాలా సమయం పడుతుంది కనుక వారిని ఎవరైతే పంపించాలనుకున్న వారికి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వారిని పంపించేవారు, వారిని అపోస్తులు అనేవారు. సంఘ పెద్దలు పంపించేవారు, వాళ్ళని సంఘం పంపించేది వారిని ప్రార్థన చేసి. ఇప్పుడు అలా ఉంది ఎక్కడైనా? అలా లేదు. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే బాప్తిజం పొందుతారో వారికి దేవుని పని చేయాలంతే, ఇక వారందరూ సేవ చేయాలంతే, వారందరూ దేవుని మాటలు ప్రకటన చేయాలి. సంఘ పెద్దలంత స్టేజ్కి ఎదగాలి. సువార్థికులు గాను, పరిచారులు గాను, అధ్యక్షులు గాను, బోధకులు గాను, ఉపదేశకులు గాను, ఇలాంటి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ అధిగమించుకుంటూ ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇది దేవుని పనిచేసే వారి యొక్క అర్హతలు. కనుక దేవుని పిల్లలారా, సహోదరులారా, సంఘ పెద్దల గురించి మనకి ఆ అపోస్తుల కార్యమంతా సంఘ చరిత్ర మనకు కనబడుతుంది. అది చదువుతున్నప్పుడు సంఘము, సంఘ పెద్దలు, అలాగనే అపోస్తులు, అలాగే వివాదాలు, ఆ సమస్యలు అవన్నీ మనకు కనబడతాయి. అందులో సంఘ పెద్దలు ప్రాముఖ్యమైన వారుగా కనబడుతున్నారు. కనుక సంఘ పెద్దలకు చాలా రైట్స్ ఉన్నాయి. సంఘ పెద్దలు చాలా జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. సంఘ పెద్దలకు అర్హతలు ఉన్నాయి, ఇన్నోటి ఉన్నాయి సంఘ పెద్దలకి. అలాంటి వారిగా ఉన్నవారే సంఘ పెద్దలు. అలా ఉండాలని తెలియజేస్తూ, అలాంటి వారిని సంఘ పెద్దలని మనం ధృవీకరిస్తూ ముందుకు వెళ్ళాలని తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో పిల్లల ప్రార్థన చేస్తే చివరి ప్రార్థన ముగించుకున్నాం.
మరి చాలా చక్కగా ఇంతవరకు మేము తరగతిలో దేని యొక్క వాక్య సందేశం అందించిన మరి సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి సంఘ ప్రయాణం విధిగా రేపు సాయంత్రం సోమవారం సాయంత్రం 6 గంటల శనివారం యవనస్తుల కొరకు జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా యవనస్తుల కొరకు హాజరు కావాలి.